నాకు ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. అదే రీతిగా ఇక్కడికి నన్ను ఆహ్వానించినటువంటి దైవచనురాలకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదే రీతిగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన తండ్రి రక్షకుని యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగునుగాక. హల్లెలూయా. ఒకసారి రెండు చేతులు పైకి చేద్దాం. హల్లెలూయా. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనము ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథముల నుంచి యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనించాలి. వాక్యానికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యాన్ని ప్రారంభించుకుందాం. మీరు ఎప్పుడు వాక్యాన్ని వింటున్నప్పుడు లేకపోతే ఎప్పుడైనా వాక్యాన్ని చదివినప్పుడు కానీ ఖచ్చితంగా 3 ప్రార్థనలు చేయాలి. 119వ సంకీర్తనలో కీర్తనకారు అంటాడు కదా, అయా నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా మనోనేత్రాలు తెరువుము అంటాడు. రెండవదిగా మనకి ప్రకటన గ్రంథంలో ఈ మాట ఎక్కువగా కనబడుతుంది, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అదే రీతిగా మరొక చోట పౌలు బోధిస్తున్నప్పుడు లూదియా హృదయము తెరవబడగా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ వాక్యం వింటున్నప్పుడు కానీ వాక్యాన్ని చదువుతున్నప్పుడు కానీ మన మనోనేత్రాలు తెరవబడేలాగున, మన హృదయము తెరవబడేలాగున, మన చెవులు తెరవబడేలాగున మనం ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మేమందరము కూడా నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా అయా ఈ వాక్యంలో లోతైన విషయాలు అయా మాకు కనబడినట్లు మా మనోనేత్రాలు తెరిచి, ఆ వాక్యం వింటుండగా ప్రభా మా చెవులు మీరు తెరిచి, అది మా హృదయంలోనికి ప్రవేశించినట్లు మా హృదయాన్ని తెరిచి మీరే మాతో సూటిగా మాట్లాడి సహాయం ఇచ్చామని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి ఆ వచనాన్ని మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము మొదటి వచనం. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబ్బుకి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఇక్కడ యెహెజ్కేలు ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ దర్శనము ఏమిటి అంటే, యెహెజ్కేలు తన దర్శనంలో ఒక మందిరాన్ని చూస్తున్నాడు. ఆ మందిరానికి ఒక గుమ్మాన్ని చూపిస్తున్నాడు. ఆ గుమ్మము క్రింద నుంచి, ఆ గడప క్రింద నుంచి నీళ్లు పారడం ఆ దర్శనంలో చూస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈ ప్రవచనం దేని కొరకు, ఈ దర్శనం దేని కొరకు అంటే చాలా జాగ్రత్తగా గమనించండి. సొలొమోను మందిరం ఉంది యెరూషలేములో. సొలొమోను ద్వారా కట్టబడిన మందిరం మనందరికీ తెలుసు. ఆ మందిరము గురించా? కాదు. మరి పరలోకములో కూడా మందిరం ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఆ మందిరము గురించా? కాదు. మరి దర్శనం దేనికోసం చూస్తున్నాడు? ఈ దర్శనం, ఈ ప్రవచనం దేని కొరకు అంటే, ఈ అంత్య దినాలలో దేవుడు మన ద్వారా జరిగించబోయే కార్యాన్ని యెహెజ్కేలు ముందుగానే ప్రవచిస్తున్నాడు. ఈ చివరి దినాలలో ఉన్నాం, అంత్య దినాలలో ఉన్నాం. ఈ అంత్య దినాలలో దేవుడు బలముగా జరిగించే కార్యాన్ని, దేవుడు మన ద్వారా జరిగించాలనుకున్న కార్యాన్ని నేడు యెహెజ్కేలు గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఏంటి ఆ దర్శన భావం ఏంటి చూద్దాం మనందరము కూడా. ఈ యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో మందిరాన్ని చూస్తున్నాడు. ఏంటి ఆ మందిరం? మందిరము దేనికి సాదృశ్యం? ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి మనము చూడగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా? హల్లెలూయా. దేవుని వాక్యం ఉంటుంది కదా, మీ దేహం దేవుని ఆలయము అంటుంది. హల్లెలూయా. మందిరము దేనికి సాదృశ్యము అంటే, మందిరం మనకి సాదృశ్యముగా ఉంది. మందిరం మన దేహానికి సాదృశ్యముగా ఉంది. ఇప్పుడు ఆ మందిరాన్ని చూస్తున్న యెహెజ్కేలుకి దేవుడు వెంటనే
దానికి ఉన్నటువంటి గుమ్మాన్ని చూపిస్తున్నాడు. ఏంటి ఆ గుమ్మము అంటే మన హృదయానికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మందిరములోనికి ప్రవేశించడానికి గుమ్మము అనేది ద్వారము. అదే రీతిగా మన శరీరానికి ద్వారము ఏదంటే హృదయం, మన దేహంలోనికి ద్వారము ఏదంటే హృదయం. అందుకే ఆ గుమ్మము దేనికి సాదృశ్యంగా కనబడుతుంది అంటే మన హృదయానికి సాదృశ్యముగా కనబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఆ దర్శనములో మందిరాన్ని చూశాడు. ఆ మందిరంలోనికి ప్రవేశించడానికి ఆ యొక్క గుమ్మాన్ని చూశాడు. ఇప్పుడు తన దర్శనంలో ఆ గుమ్మపు క్రింద నుంచి నీళ్లు పారడం చూస్తున్నాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా, నీళ్లు పరిశుద్ధాత్మకు సాదృశ్యం. హల్లెలూయా. అంటే ఆ దర్శనానికి, ఆ ప్రవచనానికి అర్థం ఏమిటంటే దేవుడు మనలో నుంచి తన పరిశుద్ధాత్మ నదిని ప్రవహింప చేయాలనుకుంటున్నాడు. ఈ చివరి దినాలలో, ఈ అంత్య దినాలలో దేవుడు మన ద్వారా మనలో నుంచి పరిశుద్ధాత్ముడు ప్రవహింప చేయాలని ఆశపడుతున్నాడు. మనలో నుంచి ప్రవహించాలని ఆశపడుతున్నాడు. మనలో నుంచి ఆ జీవజల నది ప్రవహించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒకసారి మనందరము కూడా సామెతల గ్రంథం 4వ అధ్యాయము, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూడగలిగితే, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. హల్లెలూయా. మన హృదయములో నుంచి జీవధారలు బయలుదేరును. ఈరోజు చివరి దినాలలో ఉన్న నీవు, ఈ అంత్య దినాలలో ఉన్న మనలో నుంచి పరిశుద్ధాత్ముడు ప్రవహించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యాన్ని వింటుండగా నువ్వు ఏ స్థలంలో ఉన్నప్పటికీ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నీలోకి పరిశుద్ధాత్ముడు బలముగా దిగిరాబోతున్నాడు. ఈ దినం మొదలుకొని నీలో నుంచి పరిశుద్ధాత్ముడు ప్రవహించాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఏ స్థలంలో ఉన్నప్పటికీ, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, నువ్వు ఎటువంటి అంధకారంలో ఉన్నప్పటికీ పరిశుద్ధాత్ముడు నీ మీదకి బలముగా దిగిరాబోతుండగా నీలో నుంచి పరిశుద్ధాత్ముడు ప్రవహించబోతున్నాడు. హల్లెలూయా. అయితే ఈ రాత్రి నా సందేశం ఏమిటంటే, ఆ యొక్క నది, ఆ పరిశుద్ధాత్ముడు మనలో నుంచి ప్రవహిస్తే ఏం జరుగుతుంది అనేది నా అంశం. హల్లెలూయా. దేవుడు ఆశపడుతున్నాడు మనలో నుంచి ప్రవహించాలని. మీ అందరికీ కూడా ఒక వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్తలో ఒక మాట ఉంటుంది, ఏంటంటే యేసుక్రీస్తు వారిలో నుంచి ప్రభావము బయలు వెళ్ళి రోగులను స్వస్థపరుచుచుండెను అనే మాటను మనం చూస్తూ ఉంటాం. ఈ చివరి దినాలలో కూడా దేవుడు మనలో నుంచి ప్రవహించాలని ఆశపడుతున్నాడు. అసలు ప్రవహిస్తే ఏం జరుగుతుంది అనేది 5 కారణాలు నేను మీ ముందు ఉంచుతాను. ఈ 5 కారణాలు ద్వారా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజు నుంచి దేవుడు మీ జీవితాన్ని మార్చబోతున్నాడు. దేవుడు మీ బ్రతుకును మార్చబోతున్నాడు. నీ స్థితిని దేవుడు మార్చబోతున్నాడు. నీ ఆత్మీయ స్థితిని దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. సరే చూద్దాం. ఈ యెహెజ్కేలు దర్శనాన్ని చూస్తున్నాడు. మరలా యెహెజ్కేలు 47వ అధ్యాయంలోనికి మనం వద్దాం. చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆ దర్శనాన్ని చూసిన తర్వాత ఆ గడప క్రింద నుంచి నీళ్లు ప్రవహిస్తూ అది ఒక గొప్ప నదిగా మారడం మనం చూస్తూ ఉంటాం. ఆ నదిగా మారిన తర్వాత ఆ నదిలో నుంచి ఈ భక్తుడు నడవడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఒకసారి మనందరము కూడా చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము మనం చూద్దాం. 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మము మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయట గుమ్మమునకు తోడుకుని వచ్చాను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కన నీళ్ళు ఉబుకి పారుచునను. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పునకు బయలు వెళ్ళి 1000 మూరలు కొడిచి ఆ నీళ్ళ గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండల లోతుండెను. హల్లెలూయా. ఆ దర్శనంలో ఆ నీళ్లు ప్రవహిస్తున్న ఆ జీవజల నదిగా మారినప్పుడు ఆ నదిలో నుంచి యెహెజ్కేలు నడవడం ప్రారంభించాడు. అయితే కొంత దూరం నడిచేసరికి అతడు ఎక్కడి దాకా వెళ్ళగలిగాడు అంటే చీలమండలపు లోతు వరకు వెళ్ళగలిగాడు. మరలా 1000 మూరలు నడిచేసరికి మరలా ఎక్కడి వరకు ప్రయాణం చేయగలిగాడు అంటే మోకాల లోతు వరకు ప్రయాణం చేయగలిగాడు. ఆ తర్వాత మరలా కొంచెం దూరం ప్రయాణం చేయడం ప్రారంభించాడు. ఆ ప్రయాణం చేసేసరికి మరలా మొలలోతు దాకా ప్రయాణం చేయడం రావడం జరిగింది. ఆ తర్వాత మరలా 1000 మూరలు కలవగా ఇప్పుడు ఈదలేనంత లోతైన అనుభవంలోనికి నడిపించబడడం మనం చూస్తూ ఉంటాం.
హల్లెలూయా. ఇక్కడ దాకా బాగుంది. అయితే అక్కడి దాకా వెళ్ళిన వాడు మరలా వెనక్కి తిరిగి వస్తున్నాడంట. హల్లెలూయా. మరలా ఏం చేస్తున్నాడు? వెనక్కి తిరిగి వస్తున్నాడు. ఒకసారి ఆ మాటను కూడా మనం చదువుదాం. 6-7 వచనాలు మనం చదువుకుందాం. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు చూచితివి కదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరకు తోడుకొని వచ్చాను. నేను తిరిగి రాగా నది తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఈ ఆశ్చర్యకరమైన మాటను మనం గమనించాలి. ఈయన ఆ నదిలో నడుచుకుంటూ చాలా దూరం ప్రయాణం చేశాడు. చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత దేవుడు మరలా నది ఒడ్డుకు తీసుకొస్తున్నాడు. నది ఒడ్డుకు వచ్చేసరికి విస్తారమైన చెట్లు కనబడుతున్నాయంట. హల్లెలూయా. వెళుతున్నప్పుడు ఈయనకి చెట్లు కనబడలే. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? వెళుతున్నప్పుడు ఎన్ని మూరలు అంటే 4000 మూరలు ప్రయాణం చేశాడు. ఈ 4000 మూరల ప్రయాణంలో అతనికి ఎక్కడా కూడా చెట్లు అనేది కనబడలేదు. కానీ ఒడ్డుకు ఎప్పుడైతే తిరిగి వచ్చాడో ఏం చూస్తున్నాడంట? మరొకసారి ఆ 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. నేను తిరిగి రాగా నది తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను. హల్లెలూయా. మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముడు మనలో నుంచి ప్రవహిస్తే ఏం జరుగుతుందో ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పబడింది. ఇంతకీ ఆ చెట్లు దేనికి సాదృశ్యం అంటే దేవుని ఆశీర్వాదానికి సాదృశ్యం. హల్లెలూయా. నువ్వెప్పుడైతే నీలో నుంచి జీవ జల నది ప్రవహిస్తుందో, నీలో నుంచి ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ప్రవహిస్తాడో అప్పుడు నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని చూడగలుగుతావు. అప్పుడు నువ్వు దేవుని దీవెనని చూడగలుగుతావు. ఈరోజు దేవుని ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్న నీవు, దేవుని దీవెన కోసం ఎదురు చూస్తున్న నీవు, ఒకవేళ స్వస్థత కోసం ఎదురు చూస్తున్నావేమో, ఒకవేళ విడుదల కోసం ఎదురు చూస్తున్నావేమో, ఒకవేళ నీ జీవితంలో రుణభారం నుంచి విడుదల కోసం నువ్వు ఎదురు చూస్తున్నావేమో, నువ్వు ఏ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నావు నాకు తెలియదు. కానీ ఈరోజు నీ దగ్గరికి పరిశుద్ధాత్ముడు దిగి రాబోతుడుగా, నీలో నుంచి పరిశుద్ధాత్ముడు బయలు వెళ్ళబోతుడుగా దేవుడిని దీవించబోతున్నాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముడు నీలో నుంచి ప్రవహిస్తే జరిగే మొట్టమొదటి కార్యం ఏంటి? పరిశుద్ధాత్ముడు నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఒక వచనాన్ని చూసుకుందాం మనందరము కూడా. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనాన్ని మనం చూద్దాం. అధ్యాయం అడగొద్దు, ఎందుకంటే ఒకే అధ్యాయం ఉంటుంది కాబట్టి మనం చదువుదాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుతావు. సాధారణంగా చాలామంది అభిప్రాయం ఏమిటంటే, ప్రభువా ఈ కార్యము చేస్తే నేను ఇక ప్రార్థనలో ఉంటాను, ఈ కార్యము చేస్తే నీ సేవ చేస్తాను, ఈ కార్యము చేస్తే నీ పని చేస్తాను, ఈ కార్యము చేస్తే ఇంకా భక్తిలో ఉంటాను అని అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు కదా, ముందు నువ్వు ఆత్మలో వర్ధిల్లితే అప్పుడు అన్ని విషయాలలో వర్ధిల్లుతావు. మనం ఏమంటాం? దేవ ముందు కార్యించే ఆ తర్వాత భక్తి చేస్తాను అంటాం. కానీ దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం ముందు నువ్వు ఆత్మలో బలపడాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్ముడు నీలో నుంచి ప్రవహించే అనుభవంలోనికి నువ్వు రాగలిగితే అప్పుడు దేవుడు నేను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. నువ్వు ఏ కార్యము కోసమైతే ఎదురు చూస్తున్నావో, నువ్వు దేనికోసమైతే ఆశతో దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తున్నావో, ఖచ్చితంగా ఆ కార్యము నెరవేర్చబడుతుంది నువ్వు ఆత్మచేత నింపబడినప్పుడు. దావీదు భక్తుడు అంటాడు కదా, నా గిన్నె నిండి పొర్లి పారుచున్నది. హల్లెలూయా. ఈరోజు నీ గిన్నె నిండాలి, నీ హృదయము నిండాలి. నీ హృదయము నిండి నీలో నుంచి పరిశుద్ధాత్ముడు ప్రవహించాలి. హల్లెలూయా. ఆ తర్వాత దేవుని ఆశీర్వాదాన్ని చూడబోతున్నాం. రెండవ విషయాన్ని కూడా చూద్దాం. మనందరము కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముడు నీలో నుంచి ప్రవహిస్తే, ఒకటి, దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. రెండవ విషయాన్ని కూడా మనం చూద్దాం. 8వ వచనాన్ని మనం చదువుదాం. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగునున్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును. హల్లెలూయా. శబ్దం 2 చేతుల పైకి చదువు. హల్లెలూయా.
రెండవదిగా ఆ జీవజల నది ఎప్పుడైతే సముద్రంలోనికి ప్రవహిస్తుందంట, ఆ నది ఎక్కడికి ప్రవహిస్తుంది? సముద్రపులోనికి ప్రవహిస్తుంది. అప్పుడు ఆ సముద్రపు నీళ్ళు మంచి నీళ్ళుగా మారడం మనం గమనిస్తూ ఉన్నాం. ఇంతకీ సముద్రపు నీరు ఏ రీతిగా ఉంటుంది? హల్లెలూయా, ఉప్పగా ఉంటుంది. మనకి తాగడానికి పనికొస్తుందా? లేదు. కానీ ఆ జీవజల అనేది ప్రవహించినప్పుడు ఆ సముద్రపు నీరు మంచి నీటిగా మార్చబడ్డ మనం చూస్తున్నాం. సముద్రము లోకానికి సాదృశ్యం. హల్లెలూయా, చెప్పండి, దేనికి సాదృశ్యం? లోకానికి సాదృశ్యం. నీలో నుంచి పరిశుద్ధాత్ముడు ప్రవహిస్తున్నప్పుడు అనేక మంది అన్యజనులు దేవుని అంగీకరించే వారిగా మార్చబడతారు. హల్లెలూయా. సముద్రపు నీరు మంచి నీరుగా మార్చబడ్డమంటే నీలో నుంచి పరిశుద్ధాత్ముడు ప్రవహిస్తున్నప్పుడు, నీలో నుంచి జీవజల నది ప్రవహిస్తున్నప్పుడు, నువ్వు అడుగుపెట్టిన చోట, నువ్వు సువార్త ప్రకటించిన చోట, నువ్వు ఆరాధన చేసిన చోట అన్యజనులు దేవుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారు. హల్లెలూయా. నువ్వు అడుగుపెట్టిన చోట, ఒకవేళ నువ్వు అక్కడ ఆరాధన చేస్తూ ఉండొచ్చు, ఒకవేళ నువ్వు సువార్త ప్రకటిస్తూ ఉండొచ్చు, నువ్వు వాక్య పరిచర్య చేస్తూ ఉండొచ్చు, అక్కడ దేవుడి కార్యము జరిగి అనేక మంది దేవుని సన్నిధికి రావాలి అంటే, అనేక మంది వారి క్రీస్తు వైపు తిరగాలంటే ముందు నీలో నుంచి పరిశుద్ధాత్ముడు ప్రవహించాలి. హల్లెలూయా. ఈరోజు ఎంత వాక్యము ప్రకటిస్తున్నప్పటికీ, ఎంత దేవుణ్ణి ఆరాధన చేస్తున్నప్పటికీ ఎందుకు అనేక మంది మార్చబడట్లేదు అంటే మనలో నుంచి పరిశుద్ధాత్ముడు ప్రవహించట్లేదు. ఒకప్పుడు ఒకే ప్రసంగానికి 3,000 మంది మార్చబడ్డారు. మొట్టమొదటి ఉద్యమం వచ్చినప్పుడు ఆ యొక్క యెరూషలేములో ఒక్క ప్రసంగానికి 3,000 మంది మార్చబడ్డారు. ఈ చివరి దినాలలో దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? ఒక్క ప్రసంగానికి 3,00,000 మంది అయినా మార్చబడగలగాలి. హల్లెలూయా. అటువంటి ఉజ్జీవం రావాలి అంటే నీలో నుంచి పరిశుద్ధాత్ముడు ప్రవహించాలి. హల్లెలూయా. ఏ సంఘంలో నుంచి అయితే పరిశుద్ధాత్ముడు ప్రవహిస్తాడో, ఏ సంఘంలో నుంచి జీవజల నది ప్రవహిస్తుందో ఆ సంఘము అడుగుపెట్టిన చోట దేవుడు కార్యాలు జరిగించి అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించుకోగలుగుతాడు. ఇక్కడ కూర్చున్న నీవు ఈరోజు మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం తెలుసా? నీలో నుంచి పరిశుద్ధాత్ముడు ప్రవహిస్తున్నాడా లేదా అనే విషయాన్ని ఆలోచన చేయాలి. నీలో నుంచి పరిశుద్ధాత్మ నది, ఆ జీవజల నది ప్రవహిస్తుందో లేదో నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ ఈరోజు నువ్వు దేవునికి అవకాశం ఇవ్వగలిగితే, పరిశుద్ధాత్ముడా నాలోనికి రండి అని నువ్వు అడగగలిగితే, ఆయన నీలో నుంచి ప్రవహించి నీ ద్వారా అనేక మందిని మార్చుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు సువార్త ప్రకటించడం, దేవుని వాక్యం ప్రకటించడం అది సేవకులు మాత్రమే కాదు, సంఘమంతా కూడా చేయవలసిన పని. నువ్వు అడుగుపెట్టిన చోట దేవుడు కార్యాలు జరిగిస్తాడు. నువ్వు అడుగుపెట్టిన చోట దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. నువ్వు అడుగుపెట్టిన చోట, నువ్వు ఆరాధన చేసిన చోట, నువ్వు సువార్త ప్రకటించిన చోట అనేక మందిని దేవుడు తన వైపు త్రిప్పుకోగలుగుతాడు నీలో నుంచి జీవజల అనేది ప్రవహించినప్పుడు. హల్లెలూయా. ఈరోజు మనం ప్రార్థించబోతున్నాం, మనం ఆరాధనలోకి వెళ్ళబోతున్నాం. దైవచనులు మనకందరికీ ప్రార్థన చేయబోతున్నారు. ఈరోజు నువ్వు ప్రార్థించగలిగితే ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు బలముగా నీ మీద దిగి రాబోతున్నాడు. నువ్వు అడుగుపెట్టిన చోట ఆత్మల పంటను కొయ్యబోతున్నావు. నువ్వు అడుగుపెట్టిన చోట అనేక మంది రక్షించబడబోతున్నారు. నువ్వు అడుగుపెట్టిన చోట దేవుడి కార్యాలు జరగడం నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా. సో మొట్టమొదటిగా మనలో నుంచి పరిశుద్ధాత్ముడు ప్రవహిస్తే ఒకటి, దేవుని ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం. రెండవదిగా మనలో నుంచి పరిశుద్ధాత్ముడు ప్రవహిస్తే ఏం జరుగుతుంది? అనేక మంది అన్యజనులు దేవుని రక్షణలోనికి రాగలుగుతారు. మూడవ విషయాన్ని కూడా మనం చూద్దాం. 9వ వచనాన్ని మనం చదువుదాం. వడిగా పారు ఈ నది వచ్చు చోట్లనెల్లా జలచరములను బ్రతుకును. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మీరు గమనించాలి. దేవుని వాక్యం అంటుంది కదా, ఈ నది ప్రవహించిన చోట జలచరములన్నీ కూడా బ్రతుకును. హల్లెలూయా. ఈ మధ్యనే శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని కనుగొన్నారు. ఏంటి అంటే, మృత సముద్రములో చేపలు అనేవి కానీ, ఆ సముద్రంలో ఏది కూడా బ్రతకదు. అందుకే దానికి మృత సముద్రం అని పేరు. అందులో ఏది కూడా బ్రతకదు. అయితే శాస్త్రవేత్తలు ఈ మధ్య కాలంలో కనుగొన్నది తెలుసా? ఆ సముద్రంలో ఒక ఊట పుట్టిందంట. ఆ ఊట పుట్టినప్పుడు ఆ ఊటలో నుంచి నీళ్లు ఉబుకుతున్నాయంట. అప్పటి నుంచి చేపలు అక్కడ బ్రతుకుతున్నాయంట. హల్లెలూయా.
అసలు చేపలు లేని ప్రదేశంలో అప్పటి నుంచి ఆ ఊట పుట్టినప్పటి నుంచి చేపలు బ్రతుకుతున్నాయి, చేపలు నివాసం ఉంటున్నాయని శాస్త్రవేత్తలు ఈ మధ్య కాలంలో వారు నిరూపించారు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఎప్పుడైతే ఈ జీవ జల నది ఆ సముద్రంలో కలిసిందో చచ్చిన చేపలను దేవుడు ఏం చేశాడు? బ్రతికించాడు. హల్లెలూయా. నీలోనికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు, నీలో నుంచి పరిశుద్ధాత్ముడు ప్రవహిస్తున్నప్పుడు, ఎవరైతే ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్నారో, ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉన్నారో, మృతతుల్యమైన పరిస్థితిలో ఉన్నారో, దేవుడు వారిని జీవింపచేయబోతున్నాడు. హల్లెలూయా. రెండు చేతుల పైకి చదువు, హల్లెలూయా. ఈరోజు నువ్వు శారీరకంగా మృతతుల్యమైన పరిస్థితుల్లో ఉండొచ్చు, నీ రోగాన్ని బట్టి, నీ బలహీనతను బట్టి మృతతుల్యమైన పరిస్థితుల్లో నువ్వు ఉండొచ్చు. ఒకవేళ ఆర్థికపరమైన ఇబ్బందులు బట్టి నువ్వు ఆర్థికంగా ఆశ్రయం లేకుండా, దేవుని దీవెన లేకుండా మృతతుల్యమైన పరిస్థితుల్లో ఉండొచ్చు. ప్రార్థన లేక, దేవుని వాక్యం లేక ఆత్మీయంగా మృతతుల్యమైన పరిస్థితుల్లో ఉండొచ్చు. కానీ ఈరోజు పరిశుద్ధాత్ముడు నీ మీదకి దిగి రాబోతుండగా, జీవ జలనది నీలోనికి ప్రవహించబోతుండగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. అంత మాత్రమే కాదు, నువ్వు అడుగు పెట్టిన చోట చచ్చిన వారిని దేవుడు బ్రతికించబోతున్నాడు. ఆత్మీయంగా పడిపోయిన వారిని దేవుడు మరలా తిరిగి చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆలోచన చేయి. ప్రార్థన లేక, వాక్యం లేక నువ్వు ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉంటే దేవుడు నిన్ను చేయబోతున్నాడు. ఎందుకంటే ఈరోజు నువ్వు ఏ స్థలములో ఉన్నప్పటికీ కూడా, ఈరోజు కొంతమంది ఆన్లైన్లో కూడా చూస్తున్నారు, నేను చూస్తున్నాను. చాలా జాగ్రత్తగా గమనించండి. మీ మీదకి పరిశుద్ధాత్ముడు బలముగా దిగి రాబోతున్నాడు. ఈ వాక్యం వింటుండగానే ఆరాధనలోకి వెళ్ళే క్రమంలో పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని బలముగా తాకబోతున్నాడు. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని జీవింపచేయబోతున్నాడు. ఆత్మీయంగా ఒకప్పుడు మీరు బలంగా ఉండొచ్చు, ఒకప్పుడు దేవుని వాక్యాన్ని చదివి ఉండొచ్చు, ఒకప్పుడు ప్రార్థనలో ఎదిగిన వారు అయి ఉండొచ్చు. కానీ కొన్ని పరిస్థితులు బట్టి పడిపోయిన స్థితిలో ఉన్నవేమో, దేవుడు మరలా నిన్ను తిరిగి జీవింపచేయబోతున్నాడు. హల్లెలూయా. చాలాసార్లు కొంతమంది, ఒకప్పుడు నేను ప్రార్థించేవాడిని, ఒకప్పుడు గంటల తరబడి ప్రార్థించేవాడిని, ఒకప్పుడు నేను 5 గంటలు ప్రార్థించేవాడిని, ఒకప్పుడు నేను రోజుకి 50 అధ్యాయాలు చదివేవాడిని అని చెప్తూ ఉంటారు. ఒకప్పుడు అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఇప్పుడు చెయ్యట్లేదు అని. హల్లెలూయా. ఒకప్పుడు నువ్వు బాగానే ఉన్నప్పటికీ ఈ పరిస్థితులను బట్టి, ఆర్థికపరమైన పరిస్థితులు కావచ్చు, అనారోగ్యమైన పరిస్థితులు కావచ్చు, నువ్వు ఎదుర్కొనే కుటుంబ సమస్యలు కావచ్చు, అది ఏదైనప్పటికీ కూడా పరిశుద్ధాత్ముడు నీలోనికి రాబోతుండగా దేవుడు మరలా నిన్ను జీవింపచేయబోతున్నాడు. కోల్పోయిన అభిషేకము, కోల్పోయిన ఆత్మను దేవుడు మరలానికి అనుగ్రహించి, కోల్పోయిన ప్రార్థనాత్మను దేవుడు మరలానికి అనుగ్రహించి నిన్ను జీవింపచేయబోతున్నాడు. నువ్వు అడుగుపెట్టిన ప్రతి చోట దేవుడు జీవాన్ని కుమ్మరించబోతున్నాడు. నువ్వు అడుగుపెట్టిన ప్రతి చోట దేవుడు తన జీవాత్మను కుమ్మరించబోతున్నాడు. నువ్వు ఎక్కడైతే అడుగుపెట్టి ప్రార్థిస్తావో, నువ్వెక్కడైతే అడుగుపెట్టి ఆరాధన చేస్తావో, నువ్వెక్కడైతే అడుగుపెట్టి దేవుని సువార్తను ప్రకటిస్తావో, అనేక మంది పడిపోయిన వారిని దేవుడు తిరిగి కట్టబోతున్నాడు. పడిపోయిన కుటుంబాలని నీ ద్వారా దేవుడు తిరిగి కట్టబోతున్నాడు. పడిపోయిన కుటుంబాలని దేవుడు మరలా నీ ద్వారా సరిచేయబోతున్నాడు. ఎందుకు తెలుసా? పరిశుద్ధాత్ముడు బలముగా నీ మీదకి దిగి రావాలని ఆశపడుతున్నాడు. నీలో నుంచి ప్రవహించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. మూడవదిగా, పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తే పడిపోయిన కుటుంబాలను దేవుడు మరలా తిరిగి బాగు చేస్తాను అంటున్నాడు. పడిపోయిన ఆత్మీయ జీవితాన్ని మరలా తిరిగి కడతాను అంటున్నాడు. ఇక 4వ అనుభవాన్ని కూడా మనం చూద్దాం. అదే 9వ అధ్యాయాన్ని మరొకసారి మనం చదువుదాం. వడిగా పారు ఈ నది వచ్చు చోట్లనెల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును కనుక చేపలు బహు విస్తారములగును. హల్లెలూయా. శబ్దం గడిగ 2 చేతులు పైకి చేద్దాం. హల్లెలూయా. 4వదిగా, ఆ నది ప్రవహించిన చోట చేపలు విస్తారమగును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి. చేపలు బహు విస్తారమగును అంటే అర్థం ఏమిటంటే, ఎప్పుడైతే నీలో నుంచి పరిశుద్ధాత్ముడు ప్రవహిస్తాడో, నీలో నుంచి జీవ జల అనేది ప్రవహిస్తుందో, నీ సంఘాన్ని దేవుడు అభివృద్ధిలోనికి నడిపిస్తాడు. ఆమెను చెప్దాం గట్టిగా. హల్లెలూయా.
ఈరోజు నీలో నుంచి పరిశుద్ధాత్ముడు ప్రవేశిస్తే 50 మంది ఉన్న సంఘము 100 మందిగా దేవుడు మార్చివేస్తాడు. 100 మంది ఉన్న సంఘాన్ని 500 మందిగా దేవుడు మార్చివేస్తాడు. 500 మంది ఉన్న సంఘాన్ని 1000 మంది పట్టే సంఘముగా దేవుడు మార్చివేస్తాడు. ఎందుకంటే ఆ జీవ జలనది ప్రవహించిన చోట చేపలు బహువిస్తారములగును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు నీ సంఘము ఆశీర్వదించబడాలి, నీ సంఘము దీవించబడాలి, నీ మందిరంలోనికి అనేక మంది రావాలి, నీ సంఘంలోనికి నీ వెళ్తున్న సంఘంలోనికి అనేక మంది రావాలి అంటే నీలో పరిశుద్ధాత్ముడు ప్రవహించాలి. హల్లెలూయా. నీలో నుంచి పరిశుద్ధాత్ముడు ప్రవహించాలి, నీలో నుంచి జీవ జలనది ప్రవహించాలి. ఈ రాత్రి దేవుడి ఆశ ఏమిటంటే నీలో నుంచి ప్రవహించాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. నీలో నుంచి ప్రవహించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ రాత్రి నీ మీదకి బలముగా దిగిరాబోతుండగా నువ్వు ఆయన ఆహ్వానించగలిగితే నీలో నుంచి ప్రవహించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు అదే 50 మంది సంఘము కాదు, అదే 100 మంది సంఘము కాదు, అదే 500 మంది సంఘము కాదు, సంఘము విస్తరించబడాలి. హల్లెలూయా. ఏ సంఘమైనా సరే అది విస్తరించబడాలి, దేవుని రాజ్యము కట్టబడాలి. దేవుడి రాత్రి మాట్లాడుతున్న విషయం తెలుసా? నీ ద్వారా తన రాజ్యాన్ని కట్టాలని ఆశపడుతున్నాడు, నీ ద్వారా తన సింహాసనాన్ని స్థాపించుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎప్పుడు? నీలో నుంచి పరిశుద్ధాత్ముడు ప్రవహించినప్పుడు. హల్లెలూయా. 5వ విషయాన్ని కూడా మనం మాట్లాడుకుందాం. 10వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు దాని యొద్ద ఎన్గేది పట్టణము మొదలుకొని ఎనేగ్లేయిము పట్టణము వరకు చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించాలి. అప్పుడు దాకా ఆ మృత సముద్రంలో చేపలు లేవు కాబట్టి వలలు పట్టేవారు లేరు. కానీ ఎప్పుడైతే జీవ జల నది ప్రవహించిందో అక్కడ చేపలు బహువిస్తారముగా రావడం గమనించి వలలు పట్టడానికి వస్తున్నారంట. హల్లెలూయా. మరొకసారి ఆ మాటను చూద్దాం. ఒకసారి పట్టణం వరకు చేపలు పట్టువారు దాని ప్రక్కను నిలిచి వలలు వేయుదురు. హల్లెలూయా. అప్పుడు దాకా వలలు వేయడానికి జాలరులు లేరు, కానీ జీవ జలనది ప్రవహించిన కారణాన్ని బట్టి వలలు, చేపలు పట్టేవారు, జాలర్లు అక్కడికి రావడం ప్రారంభించారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుకుంటున్న విషయం తెలుసా? నీలో నుంచి పరిశుద్ధాత్ముడు ప్రవహిస్తే నీలో నుంచి సేవకులు లేపబడతారు. ఆమేన్ చెప్దాం గట్టిగా. హల్లెలూయా. ఈరోజు నువ్వు చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏమిటంటే జాలర్లు, చేపలు పట్టేవారు సేవకులకు సాదృశ్యం. అందుకే శిష్యులతో ఆయన అంటాడు కదా, మిమ్మల్ని చేపలు పట్టే జాలర్లుగా కాదు కానీ మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాను అంటాడు. ఈరోజు జీవ జలనది నీ కుటుంబంలో ప్రవహిస్తే, జీవ జలనది నీ సంఘములో ప్రవహిస్తే, నీలో ప్రవహిస్తే నీలో నుంచి దేవుడు అపోస్తులను లేవనెత్తుతాడు, నీలో నుంచి దేవుడు ప్రవక్తలు లేవనెత్తుతాడు, నీలో నుంచి దేవుడు దైవజనులను, సువార్తను ప్రకటించే వారిని, ఉపదేశకుల్ని దేవుడు లేవనెత్తుతాడు. నీ కుటుంబంలో సేవకులు రావాలని ఆశపడుతున్నావా? నీ సంఘములో సేవకులు లేపబడాలని ఆశపడుతున్నావా? నువ్వు ప్రవక్తగా వాడబడాలని ఆశపడుతున్నావా? నువ్వు దేవుని పరిచరించాలని ఆశపడుతున్నావా? అయితే నీలో నుంచి పరిశుద్ధాత్ముడు ప్రవహించాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు లేకుండా పరిచర్య జరిగించడం కష్టతరం. పరిశుద్ధాత్ముడు లేకుండా పరిచర్య అభివృద్ధి అవ్వడం కష్టతరం. అందుకే శిష్యులతో మీరు పరిశుద్ధాత్మను పొందుకునేంత వరకు పట్టణమును విడిచిపెట్టి వెళ్ళొద్దు, మీరు మేడగదిలోకి వెళ్ళి తండ్రి చేత వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చేంత వరకు కూడా మీరు ప్రార్థించండి అంటాడు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? పరిశుద్ధాత్ముడు ప్రవహించకుండా సేవ విస్తరించదు, పరిశుద్ధాత్ముడు ప్రవహించకుండా సేవ ఫలించదు. కాబట్టి ఈరోజు నువ్వు గమనించుకోవాల్సిన విషయం తెలుసా? నీలో నుంచి పరిశుద్ధాత్ముడు ప్రవహిస్తే నీ పరిచర్యను దేవుడు విస్తరింపజేస్తాడు, నీలో నుంచి సేవకులు లాభపడతారు. దేవుని ఉద్దేశం ఏంటంటే ఈ చివరి దినాలలో దేవుడు అనేక మందిని లేపుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు, అనేక మందిని వాడుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎవరో ఒక సేవకుడు వస్తాడు, ఆ సేవకుడు ద్వారా దేవుడు పని జరుగుద్ది అని అనుకోవద్దు. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకోవాలని ఆశపడుతున్నాడు. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు తన వరాల్ని అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. ఈరోజు సంఘాలలో
ఉన్నటువంటి అపోహ ఏమిటంటే వరాలు కేవలం దైవజనులకు మాత్రమే అని బోధించేవారున్నారు, వరాలు అందరికీ కాదు అని బోధించేవారున్నారు. కానీ వరాల గురించి మనం చదువుతున్నప్పుడు అక్కడ చెప్పబడుతున్న మాటలు తెలుసా? ప్రతి వానికి తన ఇష్టము చొప్పున పంచి ఇస్తున్నాడు అంట. హల్లెలూయా. అంటే ఈ చివరి దినాలలో దేవుడిని వాడుకోవాలని ఆశపడుతున్నాడు. నువ్వు అడుగు పెట్టిన చోట దేవుడు కార్యాలు జరిగించాలని ఆశపడుతున్నాడు. నువ్వు అడుగు పెట్టిన చోట దేవుడు అద్భుతాలు జరిగించాలని ఆశపడుతున్నాడు. వెంటనే జరుగుతూ వచ్చిన కార్యాలను బట్టి దేవుడు వాక్యాన్ని స్థిరపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే ఈ రాత్రి సూటిగా దేవునితో మాట్లాడుతున్నాడు. నీలో నుంచి పరిశుద్ధాత్ముడు ప్రవహించాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రవహిస్తే 5 కార్యాలు జరుగుతాయి అని మనం మాట్లాడుకున్నాం. 1, ఆశీర్వాదిస్తాం, దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. 2, ఏం జరుగుతుంది చెప్పాలి? అన్యజనులు క్రైస్తవులుగా మార్చబడతారు. 3, చచ్చిన వారిని దేవుడు జీవింపచేస్తాడు. 4, సంఘాన్ని దేవుడు క్షేమాభివృద్ధిలోనికి నడిపిస్తాడు. 5, సేవకులను దేవుడు లావనెత్తుతాడు. పరిచర్యను దేవుడు విస్తరింపచేస్తాడు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇప్పుడు మనలో నుంచి ప్రవహించాలంటే ఏం చేయాలి? హల్లెలూయా చెప్పండి. మనలో నుంచి ప్రవహించాలంటే ఏం చేయాలి? దేవుడు ఆశ నీలో నుంచి ప్రవహించాలి. హల్లెలూయా చెప్పండి. ఏంటది? నీలో నుంచి ప్రవహించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇప్పుడు అలాగా ప్రవహించాలంటే ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా ఒకసారి చదువుదాం. 23వ సంకీర్తన చూద్దాం. 23వ సంకీర్తన మనందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 23వ సంకీర్తన 5వ చరణాన్ని చదువుతున్నాను. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లి పారుచున్నది. హల్లెలూయా. ఇప్పుడు గిన్నె నిండి పొర్లి పారుతుంది అంటున్నాడు. ఆ గిన్నె పారుతుంది అంటున్నాడు. ఎలాగ పారుతుంది? ఎప్పుడు పారుతుంది అంటే చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక గ్లాస్ తీసుకున్నారు, ఆ గ్లాస్ నిండా మీరు నీళ్లు పోసారు. నీళ్లు పోస్తే, నిండా నీళ్లు పోస్తే అది ప్రవహిస్తుందా? ఏం చేయాలి? మరలా నింపాలి. అది నిండిపోయినప్పటికీ మరలా నింపాలి, మరలా నింపాలి, మరలా నింపాలి. ఇలాగా నింపబడుతూ ఉంటే అది ప్రవహించడం ప్రారంభిస్తుంది. ఈరోజు పరిశుద్ధాత్మ నింపుదల అనేది ఒక్కసారి జరిగేది కాదు. పరిశుద్ధాత్మ నింపుదల అనేది ఒక్కసారి జరిగితే అయిపోయేది కాదు. నేను రోజు నింపుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఒకసారి ఉదాహరణ చూద్దాం. మనందరము కూడా అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగరి. ఇక్కడ అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే అనే మాటను మనం చూస్తున్నాం. అందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. అయితే మరొకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనాన్ని కూడా మనం చూద్దాం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించిన అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. హల్లెలూయా. మరలా ఇక్కడ ఏం చెప్తున్నాడు? మరలా పరిశుద్ధాత్మతో నిండిన వారే. ముందు నింపబడ్డారుగా, హల్లెలూయా. కానీ ఇక్కడ మరలా అంటున్నాడు కదా, వీరు మరలా నింపబడ్డారు. ఎందుకంటే నింపబడుట అనే అనుభవం ఒక్కసారి జరిగేది కాదు. నువ్వు అనుదినము ఆత్మచేత నింపబడాలి. ప్రతి దినము పరిశుద్ధాత్ముడితో సహవాసము చేయాలి. ప్రతి దినము పరిశుద్ధాత్ముడితో సమయాన్ని గడపాలి. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడితో సమయాన్ని గడుపుతావో అప్పుడు నిన్ను నింపుకుంటూ, అనుదినము నింపుకుంటూ నీలో నుంచి పరిశుద్ధాత్ముడు ప్రవహిస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఒకరోజు నింపబడి
ఏదో ఒకరోజు పొందేసుకున్నామని నిర్లక్ష్యం చేయడం కాదు. అనుదినము ఆయన పాదాల దగ్గర కూర్చుని మోకరించి, అయ్యా నన్ను నింపు ప్రభువా అని నువ్వు ప్రార్థనలో ఆయనతో సహవాసం చేయడం ప్రారంభించినప్పుడు నీలో నుంచి పరిశుద్ధాత్ముడు ప్రవహిస్తాడు. ఆఖరిగా ఒక వచనం చూసి మనం ముందుకు వెళ్దాం. ఒకసారి లూకా సువార్త 6వ అధ్యాయము, లూకా సువార్త 6వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుదాం. లూకా సువార్త 6వ అధ్యాయము 19వ వచనం. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను. హల్లెలూయా. ప్రభావం ఆయనలో నుంచి బయలు వెళ్ళింది. దేవుని ప్రభావం, పరిశుద్ధాత్మ ప్రభావం ఆయనలో నుంచి బయలు వెళ్ళింది. అప్పుడు అక్కడ ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను. హల్లెలూయా. అనేక మంది రోగులు ఆయన దగ్గరికి వస్తున్నారు. మోగువారు వస్తున్నారు, కుంటివారు వస్తున్నారు, చెవిటివారు వస్తున్నారు, చెప్పుకోలేని రోగాల చేత ఆయన దగ్గరికి వచ్చిన వారు ఉన్నారు. అంత మాత్రమే కాదు, దయ్యాల చేత పీడింపబడుతున్న వారు ఆయన దగ్గరికి వచ్చారు. అయితే ప్రభావము ఆయనలో నుంచి బయలు వెళ్ళి ఎప్పుడైతే వారిని తాకుతూ ఉందో, ఎప్పుడైతే ప్రవహిస్తూ ఉందో అనేక మంది స్వస్థత పొందుకుంటున్నారు. మనందరికీ తెలుసు, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం అనే రోగము చేత బాధపడుతున్న ఆ స్త్రీని దేవుడు తాకలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేతుల నుంచి ప్రార్థించలేదు. వస్త్రము ముట్టగానే ప్రభావము ఆయనలో నుండి బయలు వెళ్ళింది. హల్లెలూయా. ఆనాడు ఆ దినములో ఎలాగైతే ఆయనలో నుంచి ప్రభావం బయలు వెళ్ళిందో, నేడు నీలో నుంచి కూడా ప్రభావం బయలు వెళ్ళబోతుంది. నీలో నుంచి కూడా పరిశుద్ధాత్ముడు ప్రవహించాలని ఆశపడుతున్నాడు. నువ్వు అడుగుపెట్టిన చోట దేవుడు అద్భుతాలు జరిగించబోతున్నాడు. నువ్వు అడుగుపెట్టిన చోట, నువ్వు ప్రార్థించిన చోట దేవుడు భూమిని కంపింప చేయబోతున్నాడు. నువ్వు అడుగుపెట్టిన చోట రోగులు స్వస్థత పొందుకోబోతున్నారు. నువ్వు అడుగుపెట్టిన చోట దేవుడు దయ్యములు వెళ్ళగొట్టబోతున్నాడు. నువ్వు అడుగుపెట్టిన చోట దేవుడు సంఘాన్ని అభిషేకించబోతున్నాడు. నువ్వు అడుగుపెట్టిన చోట అనేక మందిని దేవుడు కదిలించబోతున్నాడు. వారి హృదయాన్ని మార్చుకోబోతున్నాడు. ఎందుకో తెలుసా? నేడు పరిశుద్ధాత్ముడు నీలోనికి బలముగా దిగిరాబోతున్నాడు. హల్లెలూయా. నీలో నుంచి ప్రవహించబోతున్నాడు. నీలోనికి ఈరోజు ఆయన రావాలని ఆశపడుతున్నాడు. ఈ వాక్యం వింటున్న నీవు చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఈరోజు నువ్వు ప్రార్థిస్తే నీ హృదయము తెరిచి, అయ్యా నాలోనికి రండయ్యా, నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అని నువ్వు చెప్పగలిగితే, పరిశుద్ధాత్ముడు నీ తలుపు దగ్గర, నీ హృదయం అనే తలుపు దగ్గర ఆయన ఉండి ఆయన ఎదురు చూస్తున్నాడు నీలోనికి రావడానికి, నీలో నుంచి ప్రవహించడానికి. హల్లెలూయా. ఈ చివరి దినాలలో దేవుడు కడవరి ఉద్యమాన్ని నీ ద్వారా రగిలించాలని ఆశపడుతున్నాడు. మనందరి ద్వారా రగిలించాలని ఆశపడుతున్నాడు. అందుకే పరిశుద్ధాత్ముడు మనలో నుంచి ప్రవహించాలని ఆశపడుతున్నాడు. ఎంతమంది అయితే ఈరోజు పరిశుద్ధాత్ముడు నాలోనికి రావాలనుకుంటున్నారో నాకు తెలియదు. పరిశుద్ధాత్ముడు నాలో నుంచి ప్రవహించాలి అని ఎంతమంది అనుకుంటున్నారో నాకు తెలియదు. ఒకవేళ మీరు అట్టి ఆశ కలిగిన వారైతే, మీరు అటువంటి ఆశ మీలో ఉంటే, ఒకసారి మనందరము లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్ముడా ఈరోజు నాలోనికి రండి అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్ముడా ఈరోజు నాలోనికి బలముగా దిగిరండి అని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు లేచి నిలబడి కొద్దిసేపు మనం ప్రార్థనలో పరిశుద్ధాత్ముడు మన మీదకి బలముగా దిగి వచ్చేలాగున, పరిశుద్ధాత్ముడు మనల్ని తాకేలాగున ఈరోజు ఆయన ఆశపడుతున్నాడు. నీలో నుంచి ప్రవహించాలని ఆశపడుతున్నాడు. నీలో నుంచి నీ కుటుంబాన్ని తాకాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీలో నుంచి నీ బంధువులను తాకాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీలో నుంచి ప్రవహించి నీ గ్రామాన్ని, నీ పట్టణాన్ని దేవుడు తాకాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, ఒకవేళ నీ ఇంటిలో ఉండి నువ్వు చూస్తున్నావేమో జూమ్ ద్వారా, నువ్వు మోకరించి ప్రార్థించు. మోకరించి అయ్యా పరిశుద్ధాత్ముడా నాలోనికి రండి అని ప్రార్థించు. పరిశుద్ధాత్ముడు నీలోనికి రాబోతున్నాడు. పరిశుద్ధాత్ముడు నాలోనికి రండయ్యా. నాలో నుంచి నీ ప్రభావాన్ని ప్రవహింపచేయండి. నాలో నుంచి నీ జీవచలనదిని ప్రవహింపచేయండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం.
నీ ఉన్న స్థలములోనే ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కరు బలముగా ప్రార్థిద్దాం. నువ్వు ప్రార్థిస్తుండగా దేవుని ఆత్మని మీదకి దిగిరాబోతుంది. నువ్వు ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మను నీలోనికి దిగిరాబోతున్నాడు. నువ్వు ప్రార్థిస్తుండగా దేవుని శక్తి నిన్ను తాకబోతుంది. ఈరోజు నువ్వు ఏ స్థలములో ఉన్నప్పటికీ పరిశుద్ధాత్ముడు నిన్ను తాకబోతున్నాడు. ఒకవేళ బలహీనతతో ఈ స్థలంలో ఉన్నావేమో, ఒకవేళ నీ బలహీనతలో నువ్వు స్వస్థత కోసం ఎదురు చూస్తూ ఈ లైవ్ ప్రోగ్రాన్ని చూస్తున్నావేమో, ఇదిగో దేవుడు ఇప్పుడే నేను తాకబోతున్నాడు. దేవుని బలమైన అభిషేకము నీ మీదకి బలముగా దిగి రాబోతుంది. పరిశుద్ధాత్ముడు బలముగా నీ మీదకి దిగి రాబోతుండగా ప్రతి బలహీనత, ప్రతి రోగము ఇదిగో నీ దేవుని విడుదల పడిగిపోతుంది. దేవుడు విడుదల చేయబోతున్నాడు. దేవుడు తన అగ్ని నీ మీదకి బలముగా విడుదల చేయబోతున్నాడు. నీ ఉన్న స్థలములోనే దేవుని ప్రభావాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. దేవుని శక్తిని నువ్వు అనుభవించబోతున్నావు. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏ ఒక్కరు నిర్లక్ష్యముగా ఉండొద్దు. పరలోకముందున మా తండ్రి, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, ఈరోజు నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమే తానని బట్టి నీకు స్తోత్రులు చెల్లిస్తూ ఉన్నా. అయ్యా, మాలోనికి వచ్చి అయ్యా మాలో నుంచి మీరు ప్రవహించండి ప్రభువా. అయ్యా, మా దేశము, మా భారతదేశము మార్చబడినట్లు, అయ్యా మా భారతదేశంలో నీ రాజ్యము కట్టబడి నీ సింహాసనము స్థాపించబడినట్లు ఇదిగోనైనా అయ్యా మాలో నుంచి మీరు ప్రవహించండి. అయ్యా మా ద్వారా నీ కార్యాలు జరిగించి మమ్మల్ని బలపరిచి కృప చూపించి సహాయం ఇచ్చామని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినముగా బతిమాలి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్.